విలక్షణమైన వేషధారణతో హరిదాసుల అవతారం ఎత్తినటువంటి జానపదులు సంక్రాంతి రోజుల్లో మన వీధుల్లో కనిపిస్తూ ఉంటారు. నుదుటిన తిరునామాలు ధరించి తల మీద భూగోళానికి ప్రతీకగా చెప్పబడేటువంటి గుమ్మడికాయ ఆకారంలో ఉన్నటువంటి ఇత్తడి అక్షయ పాత్రను ధరించి చేతిలో తంబుర చిడతలో పట్టుకుని హరినామ సంకీర్తన చేస్తూ సంక్రాంతి రోజుల్లో గ్రామ వీధుల్లోనూ నగర వీధుల్లోనూ సంచరించేటువంటి హరిదాసుని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క దాసుడిగా భావిస్తారు. నారదుణ్ణి మొదటి హరిదాసు అంటారు. ధనుర్మాసంలో మనకు దర్శనమిచ్చేటువంటి హరిదాసులు ఎంతో నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతారు. చీకటి పడే వేళ వరకు ధనిక పేద అనేటువంటి తేడా లేకుండా అందరి ఇళ్ల ముందుకు వచ్చి వీళ్ళు హరినామ సంకీర్తన చేస్తారు. బియ్యంతో సహా స్వయం పాకానికి కావలసినటువంటి దినుసులన్నిటినీ స్వీకరిస్తారు. రాత్రి ఇంటికి వెళ్ళాక మాత్రమే ఆ హరిదాసు తల